ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మరి హిమాచల్ ప్రదేశ్ నుండి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి ఇక్కడ పరిచయలో దేవుడు కొంతమంది సేవకులతో కలిసి మరి పరిచయలో పాల్గొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి దేవుని మహాకృపలో మరి గత కొన్ని దినాల నుండి దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున, దేవుని యొక్క ఆత్మీయతలో నువ్వు నడవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బుద్ధి కలిగినటువంటి నడతలు నువ్వు నడవాలని తండ్రిని దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు మంచి ఆత్మీయ పాఠాన్ని దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇలా యవన దశలో, యవన కాలంలో తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తిని తనకు తానే మరి వివరించినట్లుగా, చెప్పినట్లుగా దైవ గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తండ్రి యొక్క ఆజ్ఞలకు మనం లోబడి మనం జీవించాలి. గత రాత్రి నిన్నటి పురాతన కాలంలో తండ్రి మాటకు, తండ్రి ఆజ్ఞకు లోబడినటువంటి కుమారుడు ఎంత నష్టపోయాడు, ఎంత వేదనకు గురయ్యాడు, ఎంత బాధలకు, కష్టాలకు గురయ్యాడు, ఆఖరికి ఆహారానికి కూడా ఇబ్బంది పడ్డాడు అని దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం. అందుకని ఈరోజు మహాజ్ఞాని సొలొమోను ద్వారా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా మాటను మనస్సును ఉంచుకొను. దేవుని మాట మనస్సును ఉంచుకోవాలి. దేవుని మాట మనస్సులో లేకపోతే నీ మనస్సును సాతాను దొంగిలిస్తాడు, నీ మనస్సును సాతాను గలిబిలి చేస్తాడు. చంచలమైన మనస్సుగా నీ మనస్సు మారిపోతుంది. అయ్యో, సాతాను దురసంబంధమైనటువంటి, అపవిత్ర సంబంధమైన వాటన్నిటిని కూడా నీ మనసులోనికి తీసుకుని వచ్చి నిన్ను మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా మార్చేస్తాడు. అందుకని సొలొమోను అనుభవంతో చెబుతున్న మాట ఈ మాట. దేవుని మాట మనసులో ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే నీ విరోధి అయిన అపవాది, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చెప్పినట్లుగా, నీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా, ఎవరిని పాడు చేయుదునని వాడు ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు. నీ మనస్సులో దేవుని వాక్యం లేకపోతే, దేవుని మాటలు లేకపోతే నీ మనసులోనికి సాతానుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించి నీ మనస్సును సాతాను వశమైపోతుంది. అప్పుడు నువ్వు దుర్వ్యసనాలకు గురైపోతావు, దురలవాట్లకు గురైపోతావు, చెడ్డ కార్యాలకు నువ్వు తలవొగ్గేవారుగా ఉంటావు, పనికి మాలినటువంటి అలవాట్లకు నువ్వు లోబడేవాడిగా ఉంటావు. ఎప్పుడంటే దేవుని మాట నీ మనస్సులో ఉండకపోతే,
నీ మనసులో ఉంచుకోకపోతే భయంకరమైనటువంటి నష్టం, కీడు జరిగిద్ది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా సొలొమోను యొక్క జీవితంలో అది నెరవేరింది, జరిగిందండి. తండ్రి మాట త్రోసిపుచ్చాడు, తండ్రి జ్ఞానాన్ని దూరం చేసుకున్నాడు, శరీర సంబంధమైన కార్యములో పడిపోయాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యము, దేవుని మాట, తండ్రి మాట మనసులో లేకపోవటం వల్ల భయంకరమైనటువంటి శాపానికి, భయంకరమైనటువంటి ఒత్తిళ్లకు సొలొమోను గురైపోయాడండి. అందుకనే యవన తమ్ముడా, యవన చెల్లి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సును ఖాళీగా ఉంచుకోబాక. ఖాళీగా ఉంటే ఏయో ఆలోచనలు వచ్చేస్తాయి. అందుకే నీ మనసులో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని చేత ఆదరించబడతావు, దేవుని చేత ఆశీర్వదించబడతావు. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం, మనల్ని మనము దేవుని చిత్తానుసారమైన జీవితంలో జీవించు వారముగా మనం ఉంటే మనల్ని దేవుడు ఎంతగానో బలపరుస్తాడు. కాబట్టి పిల్లరా, మనము దేవుని మాటలో నిలిచిన వారముగా ఉండాలి, దేవుని మాటలో మన జీవితాన్ని కొనసాగించు వారముగా మనం ఉండాలి. అలాగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ఆదరించి ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుని దేవుని చిత్తానుసారమైన జీవితమును మనము కలిగి జీవిద్దాం. అందుకని యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని మాట వినటువంటి ప్రజలను బాప్తీసమిచ్చే యోహాను గారు ఏమని సంబోధిస్తారో తెలుసా? సర్ప సంతానమా, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించువాడు ఎవడు? అంటే ఎవరు వాళ్ళు? దేవుని మాటను మనసులో ఉంచుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా సర్ప సంతానంగా దేవుడు మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మనము దేవుని మాటను వినాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితమును మనం కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరా, ఆయన మాటను, ఆయన వాక్యమును మన మనసులో ఉంచుకోవాలి. మనసులో లేకపోతే మనం ఏమైపోతాం? పాడైపోతాం. చిన్నప్పుడు ఓ సందర్భానికి జ్ఞాపకం చేస్తాం. చిన్నప్పుడు తల్లిదండ్రులు కొట్టుకు పోమంటారు, ఏమైనా తేమంటారు, అల్లమో చిన్నులపాయో బెల్లమో తేమంటే వీడేం చేస్తాడు? ఇంటికాడ నుంచే అల్లం బెల్లం చిన్నులపాయ, అల్లం బెల్లం చిన్నులపాయ అని మాట్లాడుకుంటా చెప్పుకుంటూ వెళ్తారు. మధ్యలో ఎవరైనా కనపడి రే చిన్నోడు ఇటు రారా బాబు అని పిలవగానే వాడు మాటలో పడి ఈ మాటలు మర్చిపోతాడు. కొట్టుకాడికి వెళ్ళిపోయి ఏమేమో చెప్తాడు. ఎందుకని మంచిదని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అడుగుతాడు. మమ్మీ ఏం తేమన్నావు చెప్పు ఒకసారి అంటాడు. మళ్ళా చెప్పింది, మళ్ళా వీడు మాట్లాడుకుంటూ వెళ్తాడు. ఈ పిల్లడు చాలా ముచ్చటగా ఉంటాడు కాబట్టి, వీడి మాటలు చాలా ముచ్చటగా ఉంటాయి కాబట్టి ఆ రోడ్డు మీద కుర్రోళ్ళు వీడిని ఏదో ఆ విధంగా ఆ చెప్పినటువంటి వాటిని వాడి మనసులో లేకుండా చేయడానికి మళ్ళా మాట్లాడతారు, మళ్ళా మర్చిపోతాడు. అంటే ఏంటి? మాట మనసులో ఉంటే
ఎంతమంది మాట్లాడినా, ఎంతమంది పలకరించినా అది మన నుండి తొలగిపోదండి, మన నుండి దూరం కాదు. కాబట్టి పిల్లరా, సొలొమోను అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు. చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడు. నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకోవాలి, మనసు ఉంచుకోవాలి దేవుని మాట. అదే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం అంటాడు చక్కని మాట. ఆయన మాటలట బాసికములుగా కట్టుకోవాలట, హృదయం అనే పలకల మీద రాసుకోవాలట. అప్పుడే ఏ దుష్టుడు, ఏ అపవాది తంత్రము మన మీద పని చేయదు. కారణం ఏంటంటే హృదయం అనే పలకల మీద దేవుని మాటలు రాసుకున్నాం, మన నొసటన బాసికములుగా దేవుని వాక్యాన్ని కట్టుకున్నాం. కాబట్టి ఇవన్నీ సాతాను చూచి, అమ్మో వీరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, వీరి జోలికి వెళ్ళకూడదు అని దుష్టుడని సాతాను ఎవడు తరవకుండానే వాడు పారిపోతాడు. కాబట్టి దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట మరణములో నుండి జీవములోనికి దాటింపు చేస్తుంది. దేవుని మాట మనకు బలాన్నిస్తుంది. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. అందుకని యేసుక్రీస్తు వారిని దుష్టుడైన సాతాను ఆయన 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చి, నువ్వు నీరసంగా ఉన్నావు, నువ్వు చాలా బలహీనుగా ఉన్నావు, ఇప్పుడు నీకు ఆహారం కావాలి, ఆహారం తింటే నీరసం పోయింది, బలహీనత పోయింది, నువ్వు బలవంతుడు అవుతావు. కాబట్టి నువ్వు తండ్రి పంపినటువంటి కుమారుడని యేసుక్రీస్తు అని చెప్పుకుంటావు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజంగా దేవుని మహిమ, దేవుని శక్తి నీలో ఉంటే, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినేసేయి, నీ ఆకలి తీర్చుకో, నీ నీరసాన్ని పోగొట్టుకో అని సాతానుడు యేసుక్రీస్తు వారిని శోధించడం ప్రారంభించింది. శోధించడం, బ్రతిలాడుతుంది, తిను తిను తిను. శోధనండి. యేసుక్రీస్తు వారు సాతాను వైపు చూచి, సాతానా, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ ఆయన నోట నుండి వచ్చు మాట వల్ల జీవిస్తాడు. ఏంటి? ఆయన మాట నీ మనస్సులో ఉంచుకుంటే జీవమిస్తుంది. ఎక్కడ నిన్ను పడిపోని, ఎక్కడ నిన్ను నీరసానికి గురి కానీదు. దేవుని మాట అంత శక్తివంతమందని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించువారముగా మనం ఉండాలి అంటే, దేవుని కృపను మనము పొందువారముగా ఉండాలి అంటే, దేవుని శక్తిని మనము పొందువారముగా ఉండాలి అంటే, సాతాను సంబంధమైన కార్యములకు పడిపోకుండా స్థిరమైన వారముగా మనం ఉండాలి అంటే, నా కుమారుడా, నా మాట నీ మనస్సులో ఉంచుకో, మనస్సులో పెట్టుకో. హల్లెలూయా! ఎంత గొప్ప మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరో తమ్ముడా, ఎవరో చెల్లి, నువ్వు దేవుని కొరకు జీవించే ఆత్మ సంబంధమైన బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా ఉండాలని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. బాబు, శరీర సంబంధమైన వ్యక్తుల మాటలు నమ్మకండి. వారి మాటలు నీటి మూటలు. నమ్మొద్దు ఎవరిని కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా యోగ్యమైన వారుగా ఉండాలి. దేవుని పిల్లలే చాలామంది మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. మోసపూరితమైన మాటలు మాట్లాడి అనేకులు మోసం చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా యోగ్యమైన వారంగా ఉండాలి మనం. అందుకంటాడు, పాముల వలె వివేకముగాను, పామురము వలె
నిష్కపటమైన వారముగా నీవు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవుల్ని టార్గెట్ చేసి ఇమ్ము అనే ఒక సంస్థ వచ్చింది. ఇమ్ము ఆ సంస్థలో అందరూ పాస్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే పాస్టర్ల మాట అందరూ నమ్ముతారు, అందరు వింటారని మెడ్రాస్ వాళ్ళు కూడా పాస్టర్లనే వాళ్ళు వేసి సంఘస్థుల చేతే డబ్బులు కట్టించారండి. కానీ నాకు అసలు విషయం తెలియదు. తెలిసినా కూడా నేను దానిలో ఏమాత్రం కూడా షేర్ చేయడానికి ఇష్టపడలేదు, ఒప్పుకోలేను. అడిగారు నన్ను, వద్దు అని చెప్పాను. నాకు తెలియకుండా మా సంఘం, మా బ్రాంచ్ చర్చిలో కొంతమంది కట్టారు. ఒక వారం 2 వారాలు వచ్చి డబ్బులు తీసుకున్నారు. ఈ వచ్చిన డబ్బులు ఉన్న డబ్బులు మొత్తం కలిపి మొల కట్టారు. ఉన్నాయి పోయినాయి, ఉంచుకున్నాయి పోయి మొత్తం పోయినాయి. అప్పుడు మా విశ్వాసం అనేది, అయ్యా ఫలానా పాస్టర్ గారు నా చేత డబ్బులు కట్టించాడు, డబ్బులు రాలేదు, పోయి అడిగొద్దాం పదా అంది. అంటే నీకు వందనాలు, నాకు తెలియదు, నేను రాలేను, ఏమనుకోబాకన్నా. దానికి ముందు కట్టి 2 వారాలు వచ్చినప్పుడు నన్ను అడిగింది, పాస్టర్ గారు సంఘ బిడ్డలకి నేను మేలు చేయకూడదా అన్న. ఏం మేలు చేయాలండి? ఇగో ఫలానా కట్టించాడు, మాకు డబ్బులు వచ్చినాయి, నువ్వు ఎందుకు చెప్పరా మాకు అంటే, అన్నీ మోసపూరితమైనవి. ఎవరి మాట నమ్మకండి, ఎవరి మాట నమ్మకూడదు, అవన్నీ వ్యర్థమైనవి అని నేను చెప్పాను. తర్వాత డబ్బులు పోయిన తర్వాత, అయ్యా నువ్వు చెప్పిందే కరెక్ట్ అయిందయ్యా, నువ్వు చెప్పిందే నిజమైందయ్యా అని చాలా బాధపడింది. కాబట్టి పిల్లరా, చాలామంది మోసపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోసపూరితమైన కార్యాల కొరకు పరిగెడతా ఉన్నారు. నమ్మకండి ఎవరు మాటలు కూడా. వ్యర్థమైన మాటల వైపు మనసు తిప్పబాకండి. దేవుని మాట నీ మనసులో లేకపోతే ఎవరు చెప్పినా మీరు అంటారు. అదే అంటారు చక్కని మాట 5 సామెతలు 5వ అధ్యాయంలో, జార స్త్రీ మాటలు దేనికంటే మృదువుగా ఉంటాయట. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, ఆమె మాటలు ఎలా ఉంటాయండి? నూనె కంటే నునుపు. నూనెలో నునుపు తగిలిద్దా, గరుగు తగిలిద్దా? తగలదు. అట్లాంటి మాటలు చెప్తారు నిన్ను మోసం చేయడానికి, నిన్ను పడగొడడానికి, శరీర సంబంధంగా నీ జీవితాన్ని అయోమయంలో పడవేయటానికి దుష్టుడిని సాతాను ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎవ్వరి మాట వినకూడదు. మనం వినాల్సిన మాట ఏంటంటే తండ్రి అయిన దేవుని మాట, కుమారుడైన యేసుక్రీస్తు వారి మాట. అర్థమైందా? ఆయన మాట బలమైనది. అదే అంటాడు ఇర్మియా గ్రంథంలో, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టు చుత్తి వంటిది కాదా, నా మాట సాకలవాణి సబ్బు వంటిది కాదా. దేవుని మాట చాలా బలమైంది. దేవుని మాటలో చాలా శక్తి ఉన్నది. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలో ఒక మాట సమాప్తమైందని 6వ మాటలో చెప్పినప్పుడు, యెరూషలేము దేవాలయం యొక్క తెర 2గా చినిగిపోయింది, దేశమంతా చీకటి కమ్మివేసింది. ఆయన మాట అంతా పవర్ఫుల్, ఆయన మాట అంతా బలమైనది. సహోదరా, సహోదరి, యవన తమ్ముడా, యవన చెల్లి, చేతులు జోడించి మనం వచ్చేస్తాం. నా కుమారుడా, దేవుని మాట విను, మనస్సును పెట్టుకో, పాపమును పాప సంబంధమైన కార్యములకు చోటు ఉంచకూడదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను సందర్భాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. గత రాత్రి చెప్పాను, 10వ తరగతి
ఇంటర్మీడియట్ పాస్ అవగానే నాకు బండి కావాలి అని ₹1,000 ₹1,00,000 పెట్టి బండి కొనిచ్చుకుంటున్నారు. అలాగనే ఒక పాష్ గారి కొడుకు, పాష్ గారి కంటే కూడా ఒక సంస్థ డైరెక్టర్ గారి కొడుకు 10th క్లాసులో మంచి మార్కులు వచ్చినాయి, మంచి బండి కొనిచ్చాడండి. మంచి బండి. వాళ్ళకి ఆర్పణ హోమ్ అన్నీ ఉన్నాయి. ఆర్పణ హోమ్ పిల్లోడు వెనకెక్కించుకున్నాడు. ఇబ్రాహీంపట్నం విజయవాడ నుంచో వాడు ఊరు వస్తూ ఉన్నాడు. ఏమైందో తెలియదు కానీ ఆగిన లారీని గుద్దేడు. 20 అడుగులు ఎత్తు పైకి లేచి కింద పడ్డాడు. వెనక వచ్చిన పిల్లోడు చనిపోయాడు, స్పాట్ డెడ్. కానీ ఈ పిల్లోడు మాత్రం బండి వదిలిపెట్టాలి, అలాగే పట్టుకున్నాడు. బండితో పోటట్టక కొలబడ్డాడు. పూస మొత్తం కట్ అయిపోయిందండి. మనిషి చనిపోలా, పూస కట్ అయిపోయింది. నీ కాళ్ళు ఎన్ని చచ్చొచ్చేసి పడిపోయి ఇప్పటికి బ్రతికే ఉన్నాడు. 3 చక్రాల బండి మీద తిరుగుతూ ఉన్నాడు. ఎంత భయంకరం, ఎంత భయంకరమైన పరిస్థితి. తండ్రి చెప్పాడు, తల్లి చెప్పింది, ఇంకా తోడి సేవకులు కూడా చెప్పారు, డోంట్ కేర్, నేను ఒప్పుకోను, నాకు ఇవ్వాల్సింది, నాకు తిరగాల్సింది, బండి మీద వెళ్ళాల్సింది. చూస్తూ ఈరోజు కూడా ఇప్పటికి దగ్గరగా 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు. ఇప్పటికీ అదే పరిస్థితి. మన జీవితాన్ని, మన బ్రతుకులను దేవుని మాట మీద నిలబెట్టుకోవాలి. లేకపోతే దేవుని మాట మనసులో లేకపోతే, మనసులో ఉంచుకోకపోతే నీవు అపహాస పాలైపోతావు, నిందల పాలైపోతావు, ఎక్కిరింతల పాలైపోతావు, ఎగతాళి పాలైపోతావు. దేవుని మాట వినడంలోని ప్రజలకు శ్రమ. పెద్దవారి మాటలు వినకపోతే నీకు శ్రమ, తల్లిదండ్రుల మాట వినకపోతే నీకు శ్రమ, తోబుట్టు వారి మాట వినకపోతే శ్రమ, దేవుని వాక్యమును వినకపోతే నీకు శ్రమ. కాబట్టి చేతులు జోడించి మనం చేస్తున్నాను, దేవుని మాటను వింటామనే ఉద్దేశంతోనే తండ్రిని దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు లోకానికి పంపించాడు. కుమారుడిని యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు మన మధ్య సంచారం చేసి మనందరి పాపం నిమిత్తమై, మనలో ఉన్న గర్వ స్వభావం నిమిత్తమై, మనలో ఉన్న అహంకార స్వభావం నిమిత్తమై, మనలో ఉన్న తిరుగుబాటు స్వభావం నిమిత్తమై తనకు తాను బలిగా, అర్పణగా అర్పించబడి రక్తమును కార్చాడు. ఆయన కొరకు నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఆయన మాట విని, ఆయన మాటకు లోబడి వాక్యానుసారంగా జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మలచబడాలని, సిద్ధపడాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి, ఆదరించి, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు వాక్యానికి నీరు కట్టండి, ఫలింపదయచేయండి. ఎవరి తమ్ముళ్ళు, ఎవరి చెల్లెళ్ళు, ఎవరి కాలంలో నీ మాటను మనసులో పెట్టుకొని, ప్రభు నీ మనసులో ఉంచుకొని వారు జీవించినట్లుగా వారందరినీ మీరు బలపరచమని, తోడుగా ఉండి దీవించి యేసువుడు ఇచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి విషయమునకు కూడి ఉన్న మనందరికీ దేవాని మొరపెట్టి ప్రతి ఆత్మ సల పరిశుద్ధులకు ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించు